ఏంటి ఇవి నాకు అర్థమవుతుందట ఒక సీక్రెట్ ఏంటంటే, వీఆర్ క్రియేటెడ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. వీఆర్ క్రియేటెడ్ టు గ్లోరిఫై ద లార్డ్. దేవుని మహిమపరచడానికి వీఆర్ క్రియేటెడ్. మనం సృష్టించబడ్డాం. దేవుని పని చేయడానికి మనం సృష్టించబడ్డాం. అవి చేస్తుంటే మిగతావేమి మనకు రావు. నాకు సయాటికా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి కాదు, ఆల్మోస్ట్ నేను ఫుట్బాల్ ఆడే టైం నుంచి ఉంది. మరి ఎక్కడికి వెళ్ళిపోతాయో ప్రభు పని చేస్తున్నాం, నాకు అర్థం అవ్వట్లేదు అది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చక్కగా ఆరోగ్యంగానే ఉండడానికి ప్రభు కృప చూపించారు. అలాగే మరి ఈ వీక్లో మనందరికీ తెలుసు, ప్రభునందు మరి నిద్రించిన, చంపబడిన, మరణించిన, ఎలాగైనా కూడా ప్రభునందు నిద్రించిన మరి దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆయన చేస్తున్న పరిచర్యలు తక్కువ తెలిసాయి, ఇప్పుడు అందరికీ తెలిసాయి. మనం అనుకుంటాము కొన్ని విషయాలు. ఇప్పుడు ఆయన చేసిన అందరూ చూసేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మెసేజ్లు అందరూ విన్నారు. ఇప్పుడు క్రైస్తవులు కొంతమంది చెప్తున్నారు, ఆయన మెసేజ్లు విన్నానండి ఇప్పుడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మరి చక్కని పరిచర్య చేసి ప్రభు యొద్దకు వెళ్ళారు. నేను ఉదయం వేళలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఉదయం వేళ కాదు, నేను ట్రైన్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా, ట్రైన్లో ప్రార్థన చేసుకుంటారంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అది ప్రభు నాకు, ఈ వాక్యం కాదు, ఒక మాట ప్రభు నాకు సడన్గా నా హృదయంలోనికి ఇచ్చారు. అందుకే నేను వాట్సాప్ గ్రూప్లో ఆ ట్రైన్లోనే నేను అలా చేసేసి పెట్టేశాను. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకూడదు. చంపేసిన తర్వాత ఇంకేం చేయగలరు? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కానీ చంపిన తర్వాత కూడా చేయగలిగిన వాడు దేవుడు. ఏంటి అక్కడ చెప్తున్నాడు, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును, చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. కనుక చంపేసిన తర్వాత నరకములో పడద్రోయి జాలిన శక్తి కలిగిన దేవునికి భయపడాలని లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. కనుక మనం భయపడవలసింది ఎవరికి? చంపే వారి కోసం భయపడాల్సిన అవసరం లేదు. మనం చనిపోయిన తర్వాత దేవునికి ఎంత శక్తి అంటే, ఒక వ్యక్తిని పరలోక రాజ్యంలోనికైనా తీసుకువెళ్ళగలడు, ఆ వ్యక్తిని నరకంలోనికైనా పంపించగలడు. కనుక మరణం అనేది ఒకసారే చేయగలరు, ఇంక అంతకుమించి ఏమీ చేయలేరు. కనుక క్రైస్తవులమైన మనము మరణమునకు ఏమవ్వకూడదు, భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అసలు మరణము తర్వాతే గొప్ప జీవితం ఉంది. అసలు మనకున్న విశ్వాసము, మనకున్నటువంటి క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, మరణము తరువాత ఉండే జీవితం కోసమే మనం ప్రభువునందు నిరీక్షించాం. హల్లెలూయా. మనం మరణం కన్నా ముందున్న జీవితం కోసం కాదు మనం ప్రభువుని నమ్ముకున్నది. ఒకవేళ అలాగే ఎవరైనా నమ్ముకుంటే మీ ఫెయిత్ సరైనది కాదు. మరణము తరువాత గొప్ప జీవితం ఉంది, దాని కొరకు యేసు ప్రభు దగ్గరికి మనము వచ్చాము. భూమి మీద మనం జీవించడానికైతే బోల్డ్ మార్గాలు ఉన్నాయి, అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలోకి వెళ్ళినా కూడా మనుషులు దీవించబడతారు, గొప్పవారు అవుతారు. కానీ మరణము తరువాత వచ్చే జీవితము యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యం. హల్లెలూయా. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ క్రిస్టియానిటీ అంటే, మరణము తరువాత వచ్చే జీవితం ఏ మనుష్యుడు ఇవ్వలేడు, యేసు ప్రభు తప్ప. దట్ ఈస్ ద ట్రూ గాస్పల్. కనుక అది మనలో ఉన్నటువంటి గొప్ప అతిశయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1 Corinthians 10th chapter 11th verse. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. నౌ దీస్ థింగ్స్ హ్యాపెన్ టు దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బట్ దే వర్ రిటన్ డౌన్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్. మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా రాయబడ్డాయి. లేఖనాలన్నీ కూడా పౌలు అంటున్నాడు, ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. కనుక ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి? వాళ్ళందరూ కూడా మొదటి వచనం నుంచి చూస్తే మన పితరులందరూ కూడా మేఘం క్రింద ఉన్నారు. వారందరూ కూడా సముద్రంలో నడిచి వెళ్ళారు. అందరూ మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తీసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన
ఒకే ఆహారము భుజించారు. 4వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో. పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో ఉన్నటువంటి గురి ఏమిటి? మనం ఏం చేయాలి? మనం ఏం సాధించాలి? ఇశ్రాయేలులకు దేవుడు వారందరినీ కూడా మేఘం కింద నడిపించాడు. సముద్రములో వారు నడిచి వెళ్ళారు. వారందరూ కూడా మరి బాప్తిసం పొందారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన మన్నా తిన్నారు. అలాగే ఆ బండలోంచి వచ్చినటువంటి ఆ నీళ్లను తాగారు. అయితే అక్కడ అంటున్నాడు 5వ వచనంలో, అయితే అందరూ చెప్దామా, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. పర్పస్ అండ్ గోల్ ఫర్ యువర్ లైఫ్, దేవునికి ఇష్టడుగా ఉండాలి. యు మస్ట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ లైఫ్. నీ జీవితంలో వచ్చిన ఆశీర్వాదాలు, నీ జీవితంలో అనుభవించిన కృప, నీ జీవితంలో అనుభవించిన రక్షణ, నీ జీవితంలో అనుభవించిన సమస్తమును బట్టి వాట్ ఈస్ యువర్ అవుట్కమ్? నీ అవుట్కమ్ ఏంటి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఈజ్ ఇట్ యువర్ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్? నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? దేవుని సంతోషపరిచేదిగా ఉంటుందా? పౌలు మరొక చాటు ఇంకో మాట రాశాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 Thessalonians 4th chapter, మొదటి 2 వచనాలు చదువుదాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని పౌలు దశలోనికలో ఉన్నటువంటి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంట ఆజ్ఞ అంటే, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచాలో నేను మీకు నేర్పించాను. మీరు అలాగే నడుచుకుంటున్నారు అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఎలాగ నడుచుకొని ఏం చేయాలి? దేవుని సంతోషపరచుకోవాలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. మన జీవితము దేవుని సంతోషపరిచేటట్లుగా నడవాలి. మన జీవితము దేవునికి సంతోషము కలిగించేటట్లుగా మనం ఉండాలి. మన జీవితం, మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే, లార్డ్ నేను ఇంత చేశాను ప్రభు అని. ఏం చేసావు ప్రభు అంటే, నేను మొత్తం ఇవన్నీ, అవన్నీ నేను చెప్పను. ఏం జరుగుతుంది? దేవుడు ఎప్పుడు బహుమతి ఇస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మంది ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చారు. అందులో ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎక్కువ మంది, అందరూ చెప్పండి, ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. కనుక అరణ్యంలో ఏం చేశారంటే దేవుడు సంహరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యంలో వారు సంహరింపబడ్డానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు అన్ని తీసుకుంటున్నారు దేవుని దగ్గర నుంచి, అన్ని బ్లెస్సింగ్స్ అనుభవిస్తున్నారు, ప్రతి గ్రేస్ని అనుభవిస్తున్నారు. కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలనే విషయం వాళ్ళకి అర్థం కాలే. అందుకు అరణ్యములో ఏమైపోయారట? సంహరించబడ్డారు. కనుక మీ జీవితాల్లో మీకున్నటువంటి గురి ఏమేమి ఉండాలో తెలుసా? నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఈజ్ ఇట్ మై లైఫ్ ప్లీజింగ్ టు గాడ్? నా జీవితము దేవునికి ఇష్టముగా సంతోషముగా ఉందా? నన్ను చూసి నా తండ్రి, నా పరలోకపు తండ్రి ఆనందిస్తున్నాడా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని ఇంకొకరు పరీక్షిస్తే మనకు చాలా కోపం. మనం ఇంకొకరు ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మన కోపం. బట్ బైబిల్ చెప్తుంది, నేను నీవే పరీక్షించుకోమంటుంది. మనల్ని మనమే పరీక్షించుకోమంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితము దేవునికి సంతోషం కలిగిస్తుందా? ఇవన్నీ వాళ్ళకి ఎందుకు జరిగాయంటే, మనకు బుద్ధి కలగడానికి. కొన్నిసార్లు బుద్ధి వచ్చింది అంటారు, గుర్తుందా? ఎప్పుడు అంటారు? భలే బుద్ధి వచ్చిందండి బాబు. అది జరగడం వల్ల, జరగడం వల్ల చేయి కాలిపోయింది అనుకోండి, భలే బుద్ధి వచ్చింది ఈసారి మళ్ళా
అలా చేయకూడదు, అలా పట్టుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి ఎప్పుడు వస్తుంది మనకి? రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, మనం పర్సనల్గా నష్టపోతే అప్పుడు కొంతమందికి ఏమొస్తుంది. కానీ డివైన్ గాడ్లీ వేలో బుద్ధి నేర్చుకోవాలంటే లేఖనాలను చూసి నేర్చుకోవాలి. నష్టపోయి నేర్చుకుంటే నష్టపోయిన తర్వాత బాధ కూడా కలుగుతుంది. కానీ లేఖనాలను చూస్తే పౌలు అంటున్నాడు, ఎందుకు రాసామో తెలుసా, ఎందుకు రాయబడ్డాయో తెలుసా, యుగాంతమందున్న మనకు. ఎక్కడున్నాం మనం? యుగములకు అంతములో ఉన్నాము. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఈ లేఖనాలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయంటే, వాళ్ళు అలా చేశారు. వారు ఎక్కడికి వెళ్ళలేకపోయారు? కనాను దేశంలోనికి వెళ్ళలేకపోయారు. అరణ్యంలోనే వారు సంహరించబడ్డారు. కనుక మనము కూడా చర్చ్కి వస్తున్నాము, చర్చ్కి అటెండ్ అవుతున్నాము. కానీ ఎక్కడికి వెళ్ళడానికి వస్తున్నాము? అందరూ చెప్పాలి. పరలోకం వెళ్ళడానికి వస్తున్నాం. చాలామంది చర్చికి ఎందుకు వస్తున్నారు కూడా చాలామంది తెలియదు. చూడండి, అడగగానే ఏమైపోయారు, ఎందుకు వస్తున్నాం? పరలోకం వెళ్ళడానికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకము ఇతరులను తీసుకువెళ్ళడానికి మనం భక్తిని మనం ముందుకు కొనసాగించాలి. మన భక్తి మనతో ఉండిపోయేది కాదు. మన భక్తిని ఏం చేయాలి? మన మంట ఇంకొకరికి ఏం చేయాలి? చాలామందికి ఆరిపోద్దేమో, ఏలే ఆరిపోతుంటారు, ఇంకొకరికి ఏమంటేస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, నా దీపము వెలిగించిన వాడువు నీవు, నా దేవుడైన యెహోవా నా యొక్క చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దీపం వెలిగించబడిన తర్వాత కొంచెం కింద మంచం కింద పెట్టకూడదని బైబిల్ చెప్తుంది. కొంచెం అంటే ఏంటి? కొంచెము మంచం కింద పెట్టకూడదు. దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇస్తున్నారు అందరికీ వెలుగు, ఆరిపోద్ది. మన దీపాన్ని మనమే కాపాడుకోవడానికే ఇష్టాలు పడుతుంటారు. మన దీపాన్ని మనమే కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రియ దేవుడి మీద, నా దీపము దేవుడు వెలిగించాడు, అది ఆరిపోదు. యేసయ్య గారు పాడారు, హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవుడు ఎందుకు వెలిగించాడో తెలుసా? మీరు ఎంతమందిని వెలిగించాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి దగ్గర తీసుకువెళ్ళి ఎన్ని ఆరిపోయిన జీవితాలను మీరు వెలిగించాలో. వెలిగిస్తున్నారా? ద పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము, మన జీవితాల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన, మనము అనేకులను వెలిగించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దీపం ఆరిపోద్దేమని ఆలోచించద్దు. నీ దీపం వెలిగించిన వాడు ఎవడు? ప్రభు మన దీపాలను వెలిగించాడు. దీపము వెలిగించి ఎక్కడ పెట్టాడు? దీపస్తంభం మీద పెట్టాడు. ఎందుకు? అందరికీ వెలుగు ఇవ్వాలి. ప్రజలు చీకట్లో ఉన్నారు, ప్రజలు పాపంలో ఉన్నారు. ఎక్కడున్నా కూడా, వేర్ ఎవర్ యు ఆర్, మీరు ఒక జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవీణ్ పగడాల గారు రక్షణ పొందినటువంటి సాక్ష్యం వింటూ గతంలో విన్నాను. ఆయన ఇంకొక మంచి మాట చెప్పాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అనే మాట. ఎస్, దేవుడు వెలుగే. ఆయనకు నచ్చిన మాట ఏంటంటే, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. దట్ ఈస్ ద వర్డ్ ఆయన పట్టుకుంది. మీకు తెలుసా, మీరు కూడా లోకానికి. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పమంటే మనం చెప్తాము, బట్ దేవుడు మనమేమై ఉన్నామో అని చెప్పిన దానికి
ఆర్ యు రెస్పాండింగ్? మనం రెస్పాండ్ అవుతున్నామా? దానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? మన జీవితాలు మనము దేవుని మాటకు అనుకూలంగా మార్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వారికి అనుకూలంగా అన్నీ మార్చుకుంటుంటారు. వారికి అనుకూలంగా అన్నీ మార్చుకుంటారు. కాదు, దేవునికి అనుకూలంగా అన్నీ మార్చుకోవాలి మన జీవితాన్ని. ఆమేన్. మనం అన్ని జీవితాలు దేనికి మార్చుకోవాలంటే దేవుని కొరకు మార్చుకోవాలి. దేవునికి అనుకూలముగా బైబిల్ చెప్తుంది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము, దేవునికి అనుకూలమైన వారముగా మనం మార్చుకోవాలి మన జీవితాన్ని. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. మనకు అనుకూలముగా ప్రతిదాన్ని మార్చుకోవాలనుకోవద్దు, దేవునికి అనుకూలముగా అన్నీ మార్చుకోవాలి. అప్పుడు నిన్ను బట్టి దేవునికి సంతోషము కలుగుతుంది. నిన్ను బట్టి దేవుని బిడ్డలారా దేవుడు ఆనందిస్తాడు. బైబిల్ చెప్తుంది, ఎవరు వెళ్ళారు కానాను దేశంలోనికి? ఆయనను బట్టి, ఎవరిని బట్టి దేవుడు ఆనందించాడో వాళ్ళు మాత్రం వెళ్ళారు. అమ్మాట కూడా చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము నంబర్స్ అని ఉంటుంది తెలుగులో. 8వ వచనం, 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, మరలా చదువుదాం, అందరూ చెప్దాం అది. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దేశంలో మనల్ని ఏం చేస్తారట? ఆయన చేర్చి, ఆయన దాన్ని మనకు, ఆమేన్. యెహోవా మన యందు ఏమవ్వాలి? ఆనందించిన ఎడల. ఇది మర్చిపోతాం ఈ కాన్సెప్ట్. ఎవరి యందు ఆనందించాడు ఆయన? కాలేబు, యెహోషువ ఇద్దరి ద్వారా దేవుడు ఆనందించాడు. ప్రజలందరూ కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క కాలేబు, యెహోషువలు మాత్రమే దేవునికి అనుకూలముగా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరే కనాను దేశంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఆ తరము వారిలో నుండి క్షమించండి, దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి పిలిచిన వారిలో ఆ పిలుపు అందుకున్న వారిలో ఇద్దరే కాలేబు, యెహోషువలు మాత్రమే. కారణం ఏంటంటే దేవుడు నాయందు ఆనందించిన ఎడల. ఈరోజు మీకు ఒక ప్రశ్నతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుడు నాయందు ఆనందిస్తున్నాడా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేనున్నానా? దేవుని సంతోషపరిచే వ్యక్తిగా నేనున్నానా? ఇక అదర్ గోల్స్ అన్ని టార్గెట్లు పెడతారు చాలామంది. ఇయర్కి ఇది సాధించాలి, ఆ ఇయర్కి అది సాధించాలి, ఇయర్లో ఇది సాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఇవన్నీ కరెక్టే. ఏది నీతో ఉంటుంది? మనకు టార్గెట్ ఒకటే ఉండాలి. నాకు టార్గెట్ ఒకటే, దేవుడు నాయందు ఆనందించాలి, దేవునికి నేను ఇష్టడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నాయందు సంతోషించాలి. హల్లెలూయా. అసలు దేవుడు మన యందు సంతోషిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మన జీవితం. మనం సంతోషించాలంటే మనకు అన్నీ ఉండాలి కదా. మనం సంతోషించడానికి ఏముండాలి? అన్నీ ఉండాలి. ఇంట్లో ఇప్పుడు వేసవికాలం, మనం సంతోషంగా ఉండాలంటే ఏముండాలి? ఏసీ ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ఇంకేం ఉండాలి? ప్రతి లగ్జరీగా ఉండవలసినవి అన్నీ ఉండాలి. ఉంటేనే మనకేమవుతుంది? సంతోషం. మనకేమి లేవనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఏసీ పాడైంది అనుకోండి, ఏం చేస్తారు? సంతోషం ఏమవుద్ది? మధ్యరాత్రిలో ఏసీ పని చేయట్లేదు, ఏమవుతుంది సంతోషం? కరెంటు పోయింది మధ్యరాత్రిలో, ఏమవుద్ది? సంతోషం ఆగిపోద్ది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు సంతోషిస్తే మన సంతోషము అధికం అయిపోతుంటుంది. హల్లెలూయా. ఆ సంతోషము దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయన మన యందు కూడా ఏమవ్వాలి? ఆనందించాలి. దేవుడు మన యందు ఆనందించేటట్లుగా మన జీవితాలను మార్చుకోవాలి. ప్రతిరోజు కూడా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. మరలా చెప్తున్నాను, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీ గురి ఏమై ఉండాలంటే దేవుని నేను సంతోషపరచాలి, అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సంతోషపరచాలి అనుకుంటామో మీ జీవితంలో గొప్ప అధికమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. మనకు వాగ్దానము చేసిన దేశమును దేవుడు మనకిస్తాడు, అందులోనికి మనలను చేరుస్తాడు. హల్లెలూయా.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన కొరకు ఎందుకు రాయబడ్డాయంటే మనకేం కలగాలి? బుద్ధి కలగాలి. ఇలా నేర్చేసుకుంటే బుద్ధి ఓకే. లేకపోతే రెండో విధానంలో నేర్చుకోవాలి బుద్ధి. ఏం చేయాలి? పిల్లలు ఎవరైనా కూడా జారిపోయారు అనుకోండి, తల్లిదండ్రులకు వస్తారంటే వచ్చిందా బుద్ధి? వచ్చిందా? అలా రావాలా బుద్ధి? వేరే ఇలా నేర్చుకుంటారా? మీ ఇష్టం. అలా నేర్చుకోవాలనుకుంటే కొంతమందికి ఇంకా ఎక్కడికి వెళ్ళాక ప్రార్థన చేస్తుంటారు. పోయిన వారం నేను చెప్పాను ఇసుకే గురించి. కొంతమందికి ఆ రోగమో, ఆ బాధో, ఇబ్బందో వచ్చిందనుకోండి, ప్రభువా ఇక మీదటి నుంచి నేను ఏం చేస్తాను? ఇక మీదటి నుంచి ఇంక ఇలా చేస్తాను ప్రభు, అలా చేస్తాను ప్రభు. ఇసుకే ఏమన్నాడు? అలాగన్నాడా? నేను వెనకాతలు ఏం చేశానో జ్ఞాపకం చేసుకో ప్రభు. నేను నా భక్తిని నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. మనము ప్రార్థించేటప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా నడుస్తున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక్కసారి అలా జ్ఞాపకం చేసుకుంటే మరణమును ఆయన ఏం చేశాడు? తొలగించాడు తన జీవితంలో. మన జీవితాలను కూడా గతంలో మనం ఎలా జీవిస్తున్నామో ప్రభు జ్ఞాపకం చేసుకునేటట్లుగా మనం జీవించాలి. కనుక మొదటిది బుద్ధి. అందరూ ఏంటండి? బుద్ధి మన జీవితంలో ఎలా వస్తుందంటే లేఖనాలను చదవాలి. లేఖనాలను చదువుతుంటే మనకేమొస్తుంది? బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తుంది. ఇది ఈజీ వే. వాక్యమును చదివి బుద్ధి తెచ్చుకోవడం. కొన్ని నష్టపోయి, కొన్ని కష్టాల్లో, కొన్ని వ్యాధుల్లో, బాధల్లో బుద్ధి తెచ్చుకునేటువంటి పరిస్థితులకు ఎవరు కూడా రావద్దు. మరో రెండవది రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి. ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద పాస్ట్ వాజ్ రిటన్ టు టీచ్ అస్. ఎందుకొరకు రాయబడ్డాయంటే లేఖనాలను టు టీచ్ అస్. ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద పాస్ట్ వాజ్ రిటన్ టు టీచ్ అస్. అవి మనకు బోధించడానికి రాయబడ్డాయి. పౌలు అంటున్నాడు ఈ లేఖనాలు ఎందుకొరకు రాయబడ్డాయంటే మనకు బోధించడానికి. బోధ ఏం చేస్తుంది తెలుసా? మనలను ప్రియ దేవుని బిడ్డలారా, మనకు రైట్ అండర్స్టాండింగ్ అనేది ఇస్తుంది, సరైనటువంటి అవగాహన అనేది ఇస్తుంది. ఆ జీవితంలో జరిగినటువంటి ఆ నష్టములు మనం చదివితే వాళ్ళు ఎందుకు అరణ్యంలో చనిపోయారు, వారు ఎందుకు ఎంతోమంది మరి సంహారకునితో మరి వారు నశింపబడ్డారు అని చదివితే మనకు బుద్ధి, అమ్మో నేను అలా ఉండకూడదు, నేను దేవుని సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి అనేటువంటి బుద్ధి మనకు వస్తుంది. హల్లెలూయా. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఏలయనగా ఓర్పు లేఖనం వలన ఆదరణ నిరీక్షణ ఎన్ని కలగాలి? ఓర్పు. ఓర్పు ఎలా వస్తుంది? బైబిల్ చదివితే వస్తుంది ఓర్పు. వాళ్ళకు అనుకూలంగా జరగకపోతే చిందులేసేస్తారు కొంతమంది. ఏం చేస్తారు? చిందరు వందరు చేసేస్తారు. యు నీడ్ టు. అందుకే ప్రభు అంటాడు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన వాటన్నిటినీ కూడా ఓర్చుకుని యేసుక్రీస్తును మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. పాపాత్ములు మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఏం చేశారా? చెప్పాలి అందరూ కూడా. చేస్తే ఏం చేస్తారు మీరు? వి విల్ షో అవర్ కలర్. ఇంగ్లీష్లో బాగుంటుంది. మన కలర్ ఏంటో తెలుస్తుంది. మన ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, తర్వాత తెలిసిందండి వాడి కలర్ ఏంటో అన్నాడు. అంటే తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా కాదు, మనకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మన కలర్ ఏంటో తెలుస్తుంది. గొప్ప తెల్లగా ఉన్నారండి, గొప్ప నల్లగా ఉన్నారండి, గొప్ప స్మార్ట్గా ఉన్నారండి, గొప్ప హ్యాండ్సమ్గా ఉన్నారండి. ఇఫ్ ఎనీథింగ్స్ గోస్ రాంగ్ విత్ యూ, అప్పుడు తెలుస్తుంది మన కలర్ ఏంటో. మనం తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, ఎర్రగా ఉన్నామా, అప్పుడు తెలిసిందండి వాడి కలర్ ఏంటో అన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క కలర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, కలర్ అంటే నేను అంటుంది రంగు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం తెలుస్తుంది? వారికి ఉన్నటువంటి, అబ్బా అంకుల్ మంచి మాటలు చెప్పారు, మరలా దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టేట్ ఆఫ్ మైండ్, ఒక స్థితి, ఆ మనిషి యొక్క ఆ స్థితి, ఆ మానసిక స్థితి, ఆ హృదయ స్థితి, ఆ ఆత్మీయ స్థితి మీకు వ్యతిరేకముగా పరిస్థితులు జరిగినప్పుడు తెలుస్తుంది.
ఓర్పు. లేఖనాలను చదివిన వారికి ఓర్పు వస్తుంది. లేఖనాలను చదివిన వాళ్ళకి ఎవరో ఆదరించవలసిన అవసరం లేదు. వాళ్ళు వారిని మట్టుకు వాళ్ళే ఆదరించబడతారు దేవుని వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. గనుక ఎబ్రీ పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఎప్పుడు మనకి ఆ యొక్క ఓపిక మనలోకి వస్తుందంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన వ్యతిరేకంగా అన్న మాట దగ్గర 2 నుండి ఏముంది? తమ సొంత హానికే. వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు, కానీ ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళ హానికే వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభువుకు తెలుసు కనుక వాటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. మీరు ఎవరిని ఓర్చుకుంటారు చెప్పాలి మీరు. నేను ఓర్చుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడని మీరు చెప్పండి. ఓర్చుకునే వాళ్ళు మౌనంగా ఉండాలి. ఓర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? మౌనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏమ్మా ఏం చేస్తారు? రైట్ ఆన్సర్. రైట్? ఎంతమంది చెప్తారు రైట్ ఆన్సర్? అవునా? ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఓర్చుకొనిన, అందుకే ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉండినట్లుగా ఆయన మౌనముగా ఉన్నాడు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మౌనముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఓర్పు ఎలాగ వస్తుంది? లేఖనాలను చదివితే వస్తుంది. ఓర్చుకొనిన యేసుక్రీస్తును తలంచుకోండి. ఓర్చుకొనిన మోషేని జ్ఞాపకం చేసుకోండి. ఓర్చుకొనిన వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. నోవాహును జ్ఞాపకం చేసుకోండి. భక్తులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి వ్యతిరేకముగా పరిస్థితులు కలిగినప్పుడు వారు ఎలా ఓర్చుకున్నారో మనం ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి. బోధ, ఈ బోధ మనకు తెలిస్తే మనము కూడా ఓర్చుకోగలుగుతాము. ఇంకేం కలుగుతుంది? ఆదరించబడతాం. లేఖనాల వలన మనకు ఆదరణ కలుగుతుంది, గొప్ప ఆదరణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ ప్రతికూలంగా అనుకూలంగా అన్నీ ఉండవు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఓర్పుతో పాటు గొప్ప ఆదరణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో ఆదరణ కలుగుతుంది. ఇంకొకటి నిరీక్షణ కలుగుతుంది. వీ హ్యావ్ ఏ హోప్. మన హోప్లెస్ పీపుల్ కాదు. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ లేఖనాలను చదివినప్పుడు ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ నిరీక్షణ ఏంటి? క్రైస్తవ నిరీక్షణ ఏంటి? తీతు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. టైటస్ 1st చాప్టర్ 2nd వర్స్. అంటే అన్నీ కలిసిపోయి ఉంటాయి. మొదటి 2 వచనం అలా చదవండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన మన భక్తి, మన నిరీక్షణ దేని గురించి అంటే నిత్య జీవమును గూర్చి. మన నిరీక్షణ, మన భక్తి ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు యొద్దకు మనం ఎందుకు వచ్చాము? యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసిస్తున్నాం? యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నాం అంటే ఫర్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగినా మీ హోప్ ఏంటి అంటే నిత్య జీవము. నిరంతరమును కూడా మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాము. మీరు ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. సదాకాలము మనం ప్రభుతో కూడా ఉందుము. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు అని చెప్తూ సదాకాలము మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాము. హల్లెలూయా. కనుక ఆ లేఖనాల వలన నిరీక్షణ కలుగుటకే వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. రైట్ టీచింగ్ అనేది మనం పొందుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఓర్పు ఉంటుంది, మనకు నిరీక్షణ ఉంటుంది, మనకి ఇంకేముంటుంది? ఆదరణ ఉంటుంది. ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ద వర్డ్, దేవుని యొక్క వాక్యంలో నుంచి మీరు నేర్చుకుంటే మీకు ఈ 3 కూడా లభ్యమవుతాయి. అదర్వైజ్ వి విల్ షో అవర్ కలర్. మనకు వ్యతిరేకంగా ఏమైనా జరిగినా, మనకు ప్రతికూలంగా ఎవరైనా మాట్లాడినా మన కలర్ ఏంటో మనం చూపిస్తాం.
మన ఒరిజినల్ కలర్ ఏంటో మనం చూపిస్తాం, మన ఒరిజినల్ ఆ మెంటాలిటీ ఏంటో చూపిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో లేఖనాల వలన వచ్చే ఆదరణ మనం పొందాలి. అవి మనకు బోధిస్తాయి. ఆ బోధ మనల్ని స్టేబుల్గా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి పరిస్థితిలో కూడా స్టేబుల్గా ఉంచుతుంది. ఎక్కడ కూడా మనము షేక్ అవ్వం. ఎక్కడ కూడా ఏ పరిస్థితి, వ్యతిరేకత పరిస్థితులు ఎవరు ఏమన్నా కూడా విల్ బి స్టేబుల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి చెప్పాను, బుద్ధి కలుగుతుంది లేఖనాలను మనం నేర్చుకునే కొద్దీ, చదువుతున్న కొద్దీ. రెండవది, బోధ కలగాలి. బోధ కలుగుతుందా? ఆర్ యు లెర్నింగ్ ఫ్రమ్ ఎనీథింగ్? ఏమైనా మనం నేర్చుకుంటున్నామా? లేఖనాలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము? ప్రతిసారి లేఖనాలు ఎందుకు చదువుతున్నాము? ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద పాస్ట్ వాజ్ రిటన్ టు టీచర్స్. మనకు బోధించడానికే అవన్నీ రాయబడి ఉన్నాయి. వీ హ్యావ్ టు లెర్న్. మూడో విషయం చెప్తాను, సమయం ఎక్కువ అయిపోతుంది కనుక. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును కూడా సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనము ఆయను. చాలామందికి ఎంత వాక్యం వింటున్నా నిష్ప్రయోజనం అయిపోతుంటుంది. వాక్యం ఎంత వింటున్నా వాళ్ళకి ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుందంట. వాళ్ళు ఎంతో వాక్యం విన్నారు, ఎంతో ధర్మశాస్త్రం విన్నారు, ద్వితీయోపదేశం, రెండవ ఉపదేశం కూడా విన్నారు, లేవికాండం, సంఖ్యాకాండం, నిర్గమాకాండంలో జరిగినవన్నీ కూడా చూశారు. కానీ వారికి వాక్యం ఏమైపోయిందట? నిష్ప్రయోజనం అయిపోయిందట. చాలామంది ఎంత వాక్యం వింటారు, అంతా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోతుంటుంది. ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు కలిసి ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి అనేది మన మట్టుకు మనం చేసే భక్తి కాదు. ఈరోజు మీరు అడిగితే ఎవరి మట్టుకు అందరూ వాళ్ళ భక్తులే. మేము జ్ఞానాపురంలో ఉండేవాళ్ళని చెప్పాను కదా, అందులో ఒక చాలా పెద్ద రౌడీ ఉండేవాడు. అతన్ని పట్టుకోవాలంటే పోలీసులు కూడా వెళ్ళలేరు అనమాట. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. అతన్ని పట్టుకోవాలంటే పోలీసు వాళ్ళు కూడా ఒక 4 కూడా చాలరనమాట. కనీసం ఒక 6-10 మంది అన్ని చేతుల్లో ఆయుధాలు ఉంటేనే వెళ్ళగలరు తప్ప మామూలుగా వెళ్తే అలాంటి వాళ్ళు కూడా కొట్టేస్తాడు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు. నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట. మామూలుగా కూడా అతన్ని పలకరించడానికి వెళ్ళడానికి భయపడతారు. నేను గబక్కన వెళ్ళిపోతే ఆయన ఉన్నాడు. ఆయన నాకు అంటే ఆ మనిషికి అలాంటి మనిషి అనమాట. కోపం వస్తే ఎవరిని కొడేస్తుంటాడు. నేను చూడగానే తమ్ముడు మొత్తం మీద ఎందుకో ఒక మాటలో ఎందుకో నేను అప్పటికి ఇంకా రక్షణ పొందలేదు. అయితే ఆయన అన్నాడు, నేను ఏ తప్పు చేయనండి అన్నాడు. ఎవరు? పోలీసులు 4 కొట్టేస్తాడు. దారిలో వెళ్తున్నాడు, అడ్డొచ్చారు అనుకో 4 కొట్టేస్తాడు. ఎవడో ఎందుకు వచ్చు ఏటరా ఎర్ర సోతాడు నాన్న కొట్టేస్తాడు. ఏమన్నాడు ఇప్పుడు? నేను ఏ తప్పు చేయనండి అన్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మన తప్పులు మనకి అస్సలు కనబడవు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే, మనం నలుగురిలో ఉంటే మన తప్పులేంటో మనకు తెలుస్తాయి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు, నాకు గొప్ప రెవల్యూషన్లాగా అనిపించిందండి అన్నాడు. ఇది రికార్డ్ అవుతుంది, అయినా పర్వాలేదు చెప్తాను. అనియా, మా పాప నేనేంటో నాకు చూపిస్తుంది అనియా అన్నాడు. అబ్బా, ఏం రెవల్యూషన్ చెప్పావు తమ్ముడు అన్నాడు. మా పాప, మా పెద్దది నేనేంటో నాకు చూపిస్తున్నా. తమ్ముడు, ఎంత ధన్యుడు నువ్వు. మనం ఏంటో మనం తెలుసుకోవడమే గొప్ప రెవల్యూషన్. మనం ఏంటో మనము తెలుసుకోవడమే గొప్ప రెవల్యూషన్. నీకెంత భాగ్యం, మీ పాప నీకు చూపించేస్తుంది అది. అంటే తను ఏం చేసేవాడో అవన్నీ ఆ పాప చేస్తుంటే నేనేంటో నాకు అర్థమవుతుందని అన్నాడు. అర్థమవుతుంది, కొంతమందికి పిల్లలు వచ్చాక అర్థమవుతుంది.
పెద్ద అయ్యాక ఇప్పుడు అర్థం అవ్వట్లేదు అనుకోండి, పిల్లలు అయ్యాక అర్థం, మీరేంటో మీకు అర్థమవుతుంది. ఇలా నేర్చుకుంటారా? ఇలా నేర్చుకుంటారా బైబిల్ని? మీరేంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియదేవుని వెళ్ళారా, ఇంకొక అబ్బాయి అన్నాడు, నన్ను చూసి ఎంతమంది చిరాకు పడతారు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆడు నాలాగే ఉంటాడని అంటున్నారు అందరూ. ఇప్పుడు ఆడిని చూస్తుంటే నాకెంత చిరాకు వస్తుందో, నన్ను చూసిన వాళ్ళకి అంత చిరాకు వస్తుందో అన్నమాట నాకు అర్థమైంది అన్నాడు. ఓకే, వెరీ గుడ్, గొప్ప రెవల్యూషన్. ఈ ప్రత్యక్షత అందరికీ కలుగును గాక. మనము మనుషుల దగ్గర అవేంటో మనకు ఇతరుల దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుందా? మీరు గంట సేపు ఫోన్లు అలా మాట్లాడుతున్నారు, ఇంక ఎదురుకుండా మాట్లాడుతుంటే మీకు ఏమవుతుంటుంది చెప్పండి? మీరు మంచిగా ఏదో వింటున్నారు, మీకు అప్పుడే ఫోన్ వచ్చింది పక్కోడికి, గుయ్యి గుయ్యి. మరి మీకు వచ్చినప్పుడు అందుకే ఫెలోషిప్ మనం అందరి దగ్గర ఉంటే మనకు అర్థమవుద్ది. నేను ఒక్కడనే ఉంటానంటే మనకేం అర్థమవుద్ది, మనం ఏం నేర్చుకోలేం. బైబిల్ చెప్తుంది 18వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం చూడండి. ముగించేస్తాను. వేరుండగోరువాడు ఏంటి? సింగిల్ వేరుండగోరువాడు, వేరుగా నేను సపరేట్గా ఉంటానండి అంటారు కదా, వాళ్ళేంటి? లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఏమనుంది? లెస్సైన జ్ఞానమునకు విరోధి. నేను అక్కడ కూర్చోనండి, సీట్ వేరే, ప్లేట్ వేరే, ఇంకేం వేరే, అన్నీ వేరు. బైబిల్ ఏం చెప్తుంది? వాడు లెస్ అయిన, నన్ను ఇంక అందులో ఉన్నామేంటి? సామెత గ్రంథం 18వ అధ్యాయము. లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. వేరుండగోరువాడు అంటే వేరుగా ఉండేవాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. వాడు జ్ఞానమును నేర్చుకోలేడు. పెట్టావా? అట్టివాడు లెస్ అయిన గనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. ఇంకో మధ్యలో ఆ మాట చెప్పలేదు నేను. స్వేచ్ఛగా ఉండాలి చాలామందికి. ఏంటి? నేను యామ్వే అనేటువంటి నేను జాబ్ చేస్తున్నప్పుడు యామ్వే అనే కంపెనీ ఉండేది. దానికి సంబంధించిన ఒక మీటింగ్, చాలా పెద్ద మీటింగ్లు కండక్ట్ చేస్తారండి వాళ్ళు, మనకన్నా పెద్ద కండక్ట్ చేస్తారు. కళావాణి పోర్టులో వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆ మీటింగ్. దానికి మా ఆఫీస్ సంబంధించి నేను ఒక ఏమంటారు రీసెర్చ్ చేసి దాన్ని రాసి పంపించాలన్నమాట. దానికోసం మాకు పంపించారు. చూస్తే అందులో వాళ్ళ డిజైర్స్ అందరూ అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. అందులో ఒక ఆయన చెప్తున్నాడు, నాకు ఒక డిజైర్ ఉందండి అన్నాడు. ఏంటి ఆ డిజైర్ అంటే, నాకు నచ్చినప్పుడు లేవాలి, నచ్చినప్పుడు పడుకోవాలి. అది ఎక్కడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు, యామ్వేల్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని అందరూ చప్పట్లు కొట్టేశారు. దేనికి పనికిమాలిన డిజైర్ ఏంటి అంటే, వాడు ఎంత స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాడంటే ఎవరిని వాళ్ళని ఏం చేయకూడదు, లేపకూడదు. వాడికి నచ్చినప్పుడు లేవాలి, నచ్చినప్పుడు తినాలి, నచ్చినప్పుడు ఏదైనా చేసుకోవాలి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. మనకి అందరికీ స్వేచ్ఛగా ఉండాలనుకుంటాం. ఎవ్వరు హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇలాంటివి ఏం అడక్కు. పిల్లలు చూడండి, వాళ్ళు ఏమైనా అడగండి, గొప్ప చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి. స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. వారిని ఎవరు ఏమనకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, అడగకూడదు. ఏం చూస్తున్నావురా, ఏం తింటున్నావురా, ఏమి అంత తినకూడదు, ఇంత తినకూడదు, ఇవి తినాలి, ఇవేమి చెప్పకూడదు. ఏం చేయాలి? స్వేచ్ఛగా ఉండాలి. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానము, అధికమైన దేవుడిచ్చే జ్ఞానము వాళ్ళు పొందుకోలేరు. వీ హ్యావ్ టు మింగిల్ విత్ ఎవ్రీ పీపుల్. ప్రతి ఒక్కరితో కూడా మనం కలవాలి. మనము కలిసినప్పుడు వి విల్ లెర్న్. నేను ప్రతి లాంగ్వేజ్లో మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను. ఈవెన్ ఇప్పుడు రిలీజన్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రీసెంట్గా నేను చెప్పాను కదా, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళాను. అలాగే భయంకరమైనటువంటి హిందూయిజంలో ఉన్న వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు వీ కెన్ లెర్న్. మన దగ్గర లేనివి, మనలో లేనివి మనం వారి దగ్గర కూడా చాలా విషయాలు చూడొచ్చు.
మనం ఏమనుకుంటామంటే మన ఇక్కడుండి మేము అన్నీ తినేయచ్చండి, శనివారం తినేస్తాం, ఆదివారం తినేస్తాం, పగలు తినేస్తాం, రాత్రి తినేస్తాం, ఇది మనకున్నది మన భక్తి. మాకు నో ఫార్మాలిటీస్ అండి. వాళ్ళకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, భక్తి అంటే ఇలా చేయాలి, చక్కగా ఉదయం లేచి చన్నీళ్ళు స్నానం చేసి చేయాలి. మనం చాలామంది స్నానం లేకపోయినా చర్చకొచ్చేస్తాం. మాకు స్పిరిట్, మేమంతా స్పిరిట్. సరైన స్పిరిట్ రాత్రి వచ్చి పేక నొక్కితే మీరేంటో స్పిరిట్ అర్థమైపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటే కొన్ని విషయాలు మన దగ్గర లేనివి వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. లెస్ అయిన జ్ఞానము మనం నేర్చుకోవాలి. ఇతరుల దగ్గరికి వెళ్ళి, తమ్ముడు చెప్పాడు, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ మాట విన్నప్పుడు ఎంత సంతోషం, ఎంత చక్కని మాట. మనమే అన్నీ తెలుసు అనుకుంటాం. ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు వాట్ బ్యూటిఫుల్ ప్రేయర్, మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇతరుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మనము నేర్చుకోవచ్చు బోల్డ్ విషయాలు, మార్చుకోవచ్చు అనేక విషయాలు. కనుక దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాలను కూడా మార్చుకోవాలి. సరే, నిష్ప్రయోజనం అయిపోతుందని మాట చెప్పకుండా అన్ని అటు వెళ్ళిపోతున్నాను నేను. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోవడం గల కారణము చెప్తున్నాడు. వారికి ఏమైందంటే వాక్యం ఏమైపోయింది, వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోతుంది. వాళ్ళకి ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు విన్న వాళ్ళతో కలిసి ఉండట్లేదు, వాళ్ళు వేరుగా ఉంటున్నారు. రెండవది దేవుని బిడ్డలారా, వాళ్ళు దూరం అయిపోతున్నారంటే ఆ పైన అన్నీ చెప్తున్నాడు, ఇదే మాటలు చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనొద్దు. మీ హృదయం డు నాట్ బి హార్డెన్ యువర్ హార్ట్స్, మీ హృదయాలను కఠినము చేసుకోవద్దు. హలో, మరలా చెప్తున్నాను, మీ హృదయాలను కఠినము చేసుకోవద్దు. 40 సంవత్సరములు నా కార్యములు వారు చూశారు, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయములో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. వాళ్ళు దేవుని విసిగించారటండి. చాలామంది ఏమనుకుంటారంటే భర్తలు భార్యలను విసిగించినట్టు, భార్యలను భర్తలను విసిగించినట్టు పర్వాలేదులే అనుకుంటారు. దేవుడిని విసిగిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని కోపం వస్తే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అందరు చెప్దామేంటి? వారు నా విశ్రాంతిలో. దేవుడు ఎక్కడైనా చెప్పాడండి? చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. 95వ కీర్తనలో చెప్పాడు, తర్వాత సంఖ్యాకాండంలో చెప్పాడు. దేవుడు చెప్పాడు, మనకు తెలియదు, మనం ఎక్కడ చెప్పాడో మనకు తెలియక దేవుడైతే అలా చెప్తాడా అండి? చెప్తాడు దేవుడు. దేవుడైతే ఏమైనా అంటాడండి? సంహరించెను అని ఉంది బైబిల్లో. సంహరించడం అంటే ఏం చేస్తారు? దేవుడైతే అలా చేస్తాడండి? సంహరించెను. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని వారితో నేను చెప్పాను. ఎందుకు వాళ్ళు ప్రవేశించలేరు అని చెప్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. ఏం ఉండాలి? భయం ఉండాలి. దేవుడు అంటే భక్తి కాదు, భయం ఉండాలి. భక్తి అనేది నువ్వు పడుకున్నా చేయొచ్చు, భక్తి అనేది నువ్వు ఏం చేసినా చేయొచ్చు. భయము అనేది నిన్ను నిద్ర లేపుతుంది ఉదయాన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి అనేది ఏం పర్వాలేదు, పడుకున్నా దేవుడు వింటాడు, మనసులో చేసుకున్నా వింటాడు, ఇంకెక్కడ చేసుకున్నా వింటాడు. ఏమీ చేయకపోయినా ఆయనకి తెలుసు. రెవల్యూషన్స్ వస్తుంటాయి కొంతమందికి భక్తిలో. ఏంటి? ఏమీ చేయకపోయినా ఆయనకి తెలుసు, నా హృదయం తెలుసు. భయం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను లేపుతుంది, దేవుని మందిరంలో నిన్ను తోసుకొని వెళ్తుంది, దేవుని వాక్యము ధ్యానించేటట్లుగా చేస్తుంది, పరిశుద్ధతలో నడిచేటట్లుగా చేస్తుంది, నీ నోటి మాటలను అదుపులో ఉంచుకునేటట్లుగా చేస్తుంది, నీ జీవితాన్ని మార్చుకునేటట్లుగా చేస్తుంది. వాళ్ళకి ఏం లేదంటే భక్తి బోళ్ళు ఉంది, కానీ వాళ్ళకి ఏం లేదు, భయం లేదు. దేవుడు అంటే ఏ నోటికి ఏ మాట వస్తే వాళ్ళు అంటారు, నోటికి ఎంత మాట వచ్చినా వాళ్ళు అంటారు. ఆ మాటలు అన్నీ కూడా చివరికి ఏం చేశాయంటే దేవుని విసిగించాయి. చివరికి దేవుడు ఏం చేశాడట? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని కోపముతో దేవుడు ప్రమాణం చేశాడట.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వస్తుంది. బైబిల్ చెప్తుంది, దేవునికి కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయాలను కఠినపరుచుకొనకుడి. డోంట్ బీ హార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాలను మీరు కఠినము చేసుకోవద్దు. త్వరితముగా మనం మార్చుకోవాలి. త్వరితముగా మనం ఇతరులతో మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. మన జీవితంలో ఇతరుల దగ్గరికి వెళ్తున్నాం, అరే నేను ఇలా లేను కదా. మనం ఇతరుల దగ్గరికి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది, మనలో ఇంత మంచి లక్షణాలు లేవు కదా. నేను లిడియా అప్పుడప్పుడు అలాగా వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము మాట్లాడుకుంటాం, మరలా వచ్చి మనం అలా లేము కదా, నువ్వు అలా లేవు కదా, నేను అలా లేను కదా, అలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకుని ఏం చేయాలి? కొంతమంది వెళ్తారు, మన ఇంట్లో అది లేదు కదా. ఏది లేదు? ఇంచీలు. మనకు కొంచెం ఇంచి ఈ సంవత్సరం మన ఇంచీలు పెరిగిపోవాలి. ఏమి ఇంచీలు పెరిగిపోవాలి? టీవీ ఇంచీలు పెరిగిపోవాలి. వాళ్ళ హాల్లో కూడా ఉంది ఏసీ, మనకు కూడా ఏం వచ్చేయాలి? హాల్లో కూడా వచ్చేయాలి. వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు అంటే భౌతిక సంబంధమైన విషయాలు నేర్చుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి. నేను విజయవాడ వెళ్ళినప్పుడు మేము వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను యాక్చువల్గా వేరే దగ్గర ఉండాలనుకున్నాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 2:35 అయింది. ఎప్పుడు మధ్యాహ్నం కాదు, రాత్రి. వాళ్ళు 2:35కి ఫస్ట్ టైం నేను డిన్నర్ చేశాను. ఎక్కడ తినదు, మా ఇంట్లోనే తినాలన్నారు. కండిషన్ పెట్టారు. అమ్మ లేట్ అయిపోతుందంటే మాకు తెలియదు, మేము అన్నీ వండిస్తామన్నారు. కొన్నిసార్లు పాస్టర్ గారికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ తినకూడదు, తినే టైం ఏంటి? 2:35 నేను తినాలి. ఏంటి సరే మరి లోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని చేశారో. 2:35కి అమ్మ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాత్రి 2:35, 2:40 సమయంలో నేను దమ్ బిర్యానీ తింటున్నాను. ఏంటి చేశారు, ఎలా ఉందని అడుగుతున్నారు. ఏంటి తింటున్నప్పుడు ఏమడుగుతున్నారు? బాగుందమ్మా, చాలా బాగుంది అని. మొత్తం మీద కొంచెం తిన్నాము. ఎంత ఈ విషయం ఏంటి కాదు కానీ, ఆ తర్వాత 3 గంటల నుంచి 6 గంటల వరకు మేము వాక్యం చెప్పుకున్నాం. ఎన్ని గంటల నుంచి? 3 గంటల నుంచి. ఏ 3 గంటలు? ఆ టైంలో మనం ఎక్కడ ఉంటాం మామూలుగా? జనరల్ మనం చేసే పని మామూలుగా ఉండరు. 3 గంటల నుంచి 6 గంటల వరకు. అమ్మ మీకు నిద్ర వస్తుందంటే మాకేం రావట్లేదు అంటారు. అంటే మీకు వస్తుందా పాస్టర్ గారు అన్నారు. ఏమడిగారు? వాళ్ళకి రావట్లేదు, మీకు వస్తుందా అంటే అప్పుడు నేను ఏం చెప్పాలి? అమ్మ నా పని ఇది, రాత్రి అయినా పగలైనా నేను దేవుని సేవకుని చెప్తానని చెప్పి 6 గంటల వరకు కూడా వాక్యం చెప్పుకున్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకున్నాను మామూలుగా ఇంక దారిలో ఉదయం నాకు ఇంతేనేమో, ఇలా అయిపోతానేమో అనుకున్నాను. విచిత్రం ఏంటంటే అసలు నిద్ర రాలేదు. మరలా కొంతసేపు పడుకొని మరలా లేచి మరలా వాక్యం ధ్యానం చేయాలి. వాళ్ళు ఎంతగా దేవుని వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఉన్నారు. మరలా గంట సమయం పైన వాక్యం చెప్పాను, ఆరాధన చేశాం, మళ్ళీ ప్రార్థన చేశాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం నేర్చుకోవాలి? వాళ్ళు అనుకుంటారు నా దగ్గర ఏదో నేర్చుకున్నాను. నేనేం నేర్చుకున్నాను తెలుసా? ఎప్పుడు కూడా నేర్చుకోవడం 2 సైడ్లు ఉంటుంది. 1 వే ట్రాఫిక్ ఉండదు. నేర్చుకునే విషయం అక్కడ నేనేం నేర్చుకున్నానంటే, ఆ సమయంలో కూడా వారంతా ఆసక్తిగా వాక్యం విన్నారు. వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంది. పొద్దున్న చెప్పించుకోవచ్చు కదా, వాళ్ళ పరిస్థితులన్నీ చెప్పి వాక్యం చెప్తుంటే ఎంత చక్కగా వింటున్నారో. నేను ఇంకా చెప్తే ఇంకా వింటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్స్. ఆర్ యూ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్? ఇతరుల ద్వారా మీరేం నేర్చుకుంటున్నారా? అయితే ఇంచీలు ఇంకేముంటాయి? అకార్డింగ్ టు యువర్ హార్ట్. మీ హృదయ స్థితిని బట్టే మీరు నేర్చుకుంటారు. హృదయ స్థితిని బట్టే మనము ఇంట్లో బిహేవ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా నేర్చుకునే హృదయం ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా నేర్చుకోవాలి. కనుక వీళ్ళు భయము అనేది లేదు. వీళ్ళకి భక్తి అనేది ఎంతో ఉంది. వాళ్ళకి ఏం లేదు? భయం లేదు. ఎవరన్నా భయం లేదు. మోషే అన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మాకు అక్కడే బాగుంది. సింపుల్. ఎంత ప్రయాసపడి దేవుడు ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వారిని తీసుకొచ్చాడు. ఎంత అద్భుతాలు ఆకాశంలో చేసి అరణ్యంలో వారిని నడిపించాడు. ఇవన్నీ మర్చిపోయి మేము తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతామన్నారు? ఎందుకు వెళ్ళిపోతామన్నారు వాళ్ళు? ఎందుకు వెళ్ళిపోతామన్నారు చెప్పండి? ఇక్కడ అన్నం ఏం బాగోలేదు, మేము వెళ్ళిపోతాం ఐగుప్తు. ఏం బాగోలేదట?
భోజనం బాగాలేదు, ఈ మన్నా ఎంతకాలం తింటాం? అక్కడైతే ఏముండేది? అయితే చేసేవాళ్ళని పెట్టి పని చేసేవాళ్ళం, కానీ కనీసం సాయంత్రం వెళ్ళేసరికి చేపల పులుసో ఎండు చేపో ఏదో ఒకటి ఉండేది. ఈ మన్నా ఎంతకాలం తింటాం? ఐగుప్తు వెళ్ళిపోతాం. ఏంటి భోజనం బాగోపోతే ఐగుప్తే, నీళ్లు బాగోపోతే ఐగుప్తే, ఇంకేం బాగోపోతే ఎండ వస్తే ఐగుప్తు, వర్షం వస్తే ఐగుప్తు, ఏదైనా ఐగుప్తు. చివరికి చూశాడు, మీరు ఐగుప్తు కాదు, కనాను కాదు, ఈ అరణ్యంలోనే సంహరించబడతారు అన్నాడు. అరణ్యంలోనే వారు చనిపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విసిగించామనుకోండి, దేవుడు ఏమన్నాడు? వారు మాత్రం నా విశ్రాంతిలో ప్రవేశించడానికి వీల్లేదు అన్నాడు. మీ హృదయాలు మీరు కఠినం చేసుకుంటే, ఒకవేళ దేవుడు కఠినం చేసుకుంటే ఏమవుతుందో ఆలోచించండి. చాలాసార్లు మన హృదయాలు మనం కఠినం చేసుకుంటాం. దేవుడు కఠినం చేసుకుంటే ఏమవుతుంది? వారు నా విశ్రాంతిలో ఇక ప్రవేశించరు అని దేవుడు ఒకసారి అనేసాడంటే, ఇక మోషే ప్రార్థన చేసినా ఏమవదు, ఎవరు చేసినా, మోషే ఈ విషయంలో ఇంక నువ్వేం మాట్లాడద్దు అన్నాడు. ఈవెన్ మోషేతోనే దేవుడు అనేసాడు, ఇక మోషే నువ్వు కూడా ఇంకేం మాట్లాడద్దు, ఇంక ఈ విషయం నువ్వు మాట్లాడద్దు అన్నాడు. అంతే. మనకు లేఖనాలు చదివితే దేవుడు ఏంటో అర్థమవుతుంది. మనమే అనుకుంటాం, దేవుడైతే అలాగ అనొచ్చండి అంటాం, దేవుడైతే అలాగ అంటాడండి. మరి ఎలాగన్నాడు ఇక్కడ? వారు నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు కనుక. అవన్నీ ఎందుకు రాశామంటే మీకు భయము కలగడానికి రాస్తున్నాను అంటున్నాడు పౌలు. మనము కూడా ఆ విశ్రాంతిలో పొందకుండా తప్పిపోతామేమో అనే భయము కలిగి ఉందాము. ఈరోజు 3 విషయాలు చెప్పాము. ఒకటి బుద్ధి, రెండోది బోధ, మూడోది భయము. ఈ 3 లేవనుకోండి ఏం కోల్పోతాము? మన వాగ్దాన దేశంలోనికి మనం వెళ్లకుండా మనం తప్పిపోతాము. కనుక భయం కలిగి ఉందాము, భయము కలిగి ఉందాము. ప్రభా, ఆయన నేను వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా తప్పిపోతానేమో అనేటువంటి భయం ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. చాలామందికి భయం ఉండదు. మీరు ఎవరు చెప్పినా నేను వినండి. ఇంకా లాస్ట్కి ఇంకొక మాట అంటుంటారు. ఏమంటారు? దేవుడు చెప్పినా నేను వినను అంటారు కదా. మీరు దేవుడు చెప్పినా వినను అనే మాట ఎప్పుడు వాడకండి. అర్థమవుతుంది కదా? చాలా ప్రమాదకరమైన విషయం. నేను ఎవరు చెప్పినా వింటాను అనేది విధేయత. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను ఎవరు చెప్పినా ఐ కెన్ లెర్న్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని వాక్యమునకు అనుకూలముగా ఉన్న ప్రతి మాటను కూడా నేను వింటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్చుకోవాలి, జీవన శైలిని మార్చుకోవాలి. బుద్ధి వచ్చినప్పుడు జీవన శైలిని మార్చుకుంటాం. బోధన మనం వింటున్నప్పుడు జీవన విధానం మారుతుంది. భయము కలిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా జీవించగలుగుతాం, పవిత్రంగా జీవించగలుగుతాం అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే వాగ్దాన దేశంలో నేను వెళ్లకుండా తప్పిపోతానేమో అనేటువంటి భయము. మనకు ఆ భయం ఉందా? భయం ఉండదు. ఎందుకు ఉండదంటే దేవుడు అలా చేయడు అనుకుంటాం. నేను ఒక తమ్ముడిని అడుగుతున్నాను, బాప్తిజం తీసుకోలేదు, బాప్తిజం తీసుకోకపోతే మరి పరలోకం వెళ్తాను అన్నాడు. ఎలాగ వెళ్తారండి? వెళ్తాను అన్నాడు. ఏమన్నాడు? మరి ఇంకా బాప్తిజం లేదు, ప్రభు సన్నిధికి వెళ్ళు, ఎలాగంటే నేను వెళ్తాను అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? ఎలా వెళ్తావు నాన్న? బాప్తిజం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తుంటే ఎందుకు వెళ్తాను అంటున్నాడు. అంటే తన అర్థం ఏంటి? నేను ఎలాగైనా వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు అంతే. బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో మనం వెళ్ళకుండా వెళ్తానంటే ఎలాగవుతుంది? దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలి. ఆ మార్గంలో మనం ఏం చేయాలి? నడవాలి, మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవన శైలిని మార్చుకుందాము. బుద్ధి వచ్చేనట్లుగా. వాళ్ళకి ఎందుకు వచ్చింది బుద్ధి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా క్షమించండి, యాక్చువల్గా వాళ్ళకి రాలేదు బుద్ధి. వాళ్ళకి రాలేదు బుద్ధి, కనీసం మనకైనా బుద్ధి వస్తుందని మేము రాసాము అన్నాడు పౌలు. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ కూడా మన కోసం రాయబడ్డాయి. కనుక లేఖనములో ఉన్నవన్నీ కూడా ఓర్పు, ఆదరణ, నిరీక్షణ కలుగుటకే మనకు బోధ కలుగు నిమిత్తం ఇవన్నీ కూడా రాయబడ్డాయి. కనుక మనకి ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి మనమందరము కూడా భయముతో ఉందాము. హల్లెలూయా. ఈ 3 మన జీవితాల్లోకి వచ్చినప్పుడు వాగ్దాన దేశంలోనికి మనం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
వాగ్దాన దేశము పితరులకి ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకి ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన. వారమై అర్హత పొంది తన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది తన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దానముల మీద. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దానముల మీద. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. చివరిసారిగా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన జయించిన వారమై, దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షమ్మా. అందరూ కూడా ఒక్క నిమిషం అలా కళ్ళు చూద్దాం. నేను 3 విషయాలు చెప్పాను. మనము ఈ భూమి మీద ప్రభువుని సంతోషపెట్టడానికి ఉన్నాము. ప్రభుకి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. ప్రభువుని సంతోషపెట్టడానికే మనం భూమి మీద ఉన్నాము. ఈజ్ ఇట్ గాడ్ ప్లీజింగ్ అబౌట్ యువర్ లైఫ్? దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఎన్నో వాగ్దానములు వారు అనుభవించారు, ఎన్నో ఆశీర్వాదాలు వారు అనుభవించారు. ఆకాశం నుంచి మన్నాను వారు పొందుకున్నారు. అద్భుతమైన మాంసాహారాన్ని వారు అనుభవించారు. బండల నుంచి నీళ్లను వాళ్ళు పొందుకున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. దేవుని బిడ్డలముగా నీకు ఇష్టమైన వానిగా నన్ను మార్చు దేవా.
నిన్ను సంతోషపెట్టడానికి నాయన ఈ భూమి మీద నేను ఉన్నాను. దెర్ ఇస్ నో అదర్ గోల్ ఫర్ మై లైఫ్ లార్డ్. నిన్ను సంతోషపెట్టడానికి నేనున్నాను. ఒక సమర్పణతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. వచ్చాము వెళ్ళిపోయాం కాదు, బోధ విని ఏం నేర్చుకుంటున్నామో దేవుని యొక్క బోధ మనకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్రీ వర్డ్, ప్రతి లేఖనమును కూడా దేవుడు మనకు బోధ కలగడానికే రాయించాడు. ఆదరణ, ఓర్పు, నిరీక్షణ నీ జీవితంలో ఉన్నాయా? చివరిగా వారు హృదయాలను కఠినం చేసుకున్నారు. వారి హృదయాల కఠినత్వాన్ని బట్టి దేవుడు కోపగించి అంటున్నాడు, వీరెవ్వరూ కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి వీల్లేదు అని దేవుడు ప్రమాణం చేశాడట. అలాగ మీరు కూడా తప్పిపోకుండానట్లు భయము కలిగి ఉందాము అంటున్నాడు. భయము కలిగి ఉందాము. ప్రభు మాటను బట్టి భయము. ఒక సమర్పణ చేసుకుందాం. ప్రభా, ఎస్ లార్డ్, యు ఆర్ స్పీకింగ్ టు మీ లార్డ్. నా హృదయాన్ని నేను మార్చుకుంటాను. ప్రభు కొరకు నేను జీవిస్తాను. ప్రభు యొక్క మహిమ కొరకు నేను జీవిస్తాను అని సమర్పించుకొని వెళ్దాము. లేకపోతే దేవునికి కోపం వచ్చిన తర్వాత ఇక మోషే నువ్వేం మాట్లాడవలసిన అవసరం లేదు. మోషే వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొద్దు. ఇర్మియాతో దేవుడు అంటాడు, ఈ మనుషుల కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేసినా నేను వినను. వారి గురించి నువ్వు చేసిన ప్రార్థన నేను వినను. వారు లోబడి నొల్లని ప్రజలు, వారు లోబడనొల్లని ప్రజలు, వారు మెడ వంచని జనాంగము. ప్రభా మమ్మల్ని క్షమించు, ప్రభా మమ్మల్ని క్షమించు అని అడుగుదాము. లార్డ్ ఫర్గివ్ us, లార్డ్ ఫర్గివ్ us, లార్డ్. వాగ్దాన దేశంలోనికి మేము వెళ్ళకుండా తప్పిపోతామేమో అనే భయము మాకు దయచేయండి. ప్రతి హృదయములో కూడా నేను అటువంటి భయమును పుట్టించండి. భక్తి మేము ఇష్టానుసారంగా జీవించినా మేము భక్తి సరిపోద్ది అనుకుంటాము. భయము నీ ఇష్టానుసారంగా మమ్మల్ని మారుస్తుంది. అటువంటి కృప అందరికీ దయచేయమని, ఈ లేఖనం అందరిలో కూడా ఫలింపచేయమని నీ వాక్యానికి బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుచుండగా ప్రభువుకు మన కానుకలు సమర్పించుకుందాం. నిన్నే స్తుతింతునయ్యా,